జిల్లా ఎస్పీ డీఎస్పీ ఆదేశాల మేరకు కృష్ణాపట్నం సీఐ రఘుబాబు, స్థానిక ఎస్ఐ వీరేంద్రబాబు ఆధ్వర్యంలో తోటపల్లి గూడూరు మండలం ఎస్సీ కాలనీలో కార్డన్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని అనుమానాస్పద ప్రాంతాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా లైసెన్స్ లేని వాహనాలు, అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి హెచ్చరికలు జారీ చేశారు. మండల పరిధిలో గంజాయి వినియోగం, రౌడీయిజం పెరుగుతున్నట్లు సమాచారం రావడంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ వీరేంద్రబాబు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్ఐ వీరేంద్రబాబు మాట్లాడుతూ సరైన ధ్రువపత్రాలు లేని సుమారు 20 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వాహనాల యజమానులు పూర్తి ఆధారాలు సమర్పించిన తరువాత మాత్రమే వాటిని విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ప్రజల్లో భద్రతాభావం పెంపొందించడం, నేరాలకు అడ్డుకట్ట వేయడమే ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశమని ఎస్ఐ వీరేంద్రబాబు వెల్లడించారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఎటువంటి అనుమానాస్పద చర్యలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. నేరస్తులు కానీ నేరాలకు కానీ మనం అవకాశం లేకుండా చేసిన నేరాలు జరగకుండా నివారించవచ్చు. కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకొని సహకరించాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం, నేను తోటపల్లి గూడూరు ఎస్ఐని. ఈరోజు మా గౌరవ ఎస్పీ గారు, డిఎస్పీ గారు, అదేవిధంగా మా వాళ్ళ యొక్క ఆదేశాల మేరకు మా కేపీ పోర్ట్ సిఐ గారితో కలిసి, మా సిబ్బంది మరియు మా సర్కిల్ సిబ్బందితో కలిసి ఈ టీపీ గూడూరు అర్జునవాడలో కార్డినెన్స్ సెర్చ్ని కండక్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ గ్రామంలో చాలా మంది ఈ బైకులు కొనుక్కుంటున్నారు కానీ వాటి సరైన పత్రాలు మెయింటైన్ చేయట్లేదు. అదేవిధంగా కొన్ని దొంగ బళ్ళు కూడా ఉన్నాయని మాకు సమాచారం ఉంది. అదేవిధంగా ఎవరైనా ఇల్లీగల్ ఏదైనా గాంజాయి కానీ ఇతర ఏమన్నా ఇల్లీగల్ ఏమన్నా సేవిస్తున్నారని చెప్పి ఆ అనుమానంతో, అదేవిధంగా కొత్త వ్యక్తులు వచ్చి ఇక్కడ నివసిస్తున్నారనే ఉద్దేశంతో ఈ కార్డినెన్స్ సెర్చ్ని కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు కార్డినెన్స్ సెర్చ్ కండక్ట్ చేశాము. సుమారు ఒక 20 బైకుల్ని పట్టుకున్నాము. అందులో కూడా ఏదైతే సరైన పత్రాలు ఉన్నట్లయితే వాటిని చూపించి పంపిస్తాము. పత్రాలు లేని వాటిని సీజ్ చేసి కోర్టుకు పెడతాం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని మనలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళు ఏదైతే బైకులు కానీ ఏదైనా వస్తువులు కానీ కొనుక్కున్నప్పుడు సరైన పత్రాలు, అది బైకులు కానీ 4 వీలర్స్ కానీ ఏదైనా పత్రాలు ఉండాలా. అదేవిధంగా రిజిస్ట్రేషన్ కూడా వాళ్ళ పేరు మీద ఉండేట్టు చూసుకోవాలా. అదేవిధంగా మనలో కొత్త వ్యక్తులను ఎవరైనా వచ్చినట్లయితే ఆ యొక్క సమాచారాన్ని ఇమీడియట్గా పోలీసు వారికి తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నాము. అదేవిధంగా గాంజాయి గురించి కానీ ఏదైనా ఇల్లీగల్ సంబంధించి ఏదైనా పేకాట కానీ కోడి పందాలు కానీ ఏదైనా ఆడుతూ ఉన్నట్లయితే అటువంటి సమాచారాన్ని కూడా డయల్ 112కి ఫోన్ చేసి చెప్పొచ్చు. లేకపోతే నా నెంబర్కి ఫోన్ చేసి చెప్పినా కూడా వాళ్ళ యొక్క వివరాలని గోప్యంగా ఉంచుతాము. ఖచ్చితంగా అటువంటి ఇల్లీగల్ జరగకుండా చూస్తాం. बाहर जितना भी हो पावर, अंदर ना आए शावर with Asahi waterproof windows. Subscribe SS News AP.